ప్రస్తుతం చూసుకుంటే నిన్న యువత పోరని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అయితే నిన్న పేర్ని నాని గారు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వదిలిపెట్టనన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంతకు ఏమంటున్నాడంటే అరెస్టులు చేస్తా ఉన్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తే జైళ్లు నిండిపోతాయని చెప్పి సినిమా డైలాగ్ రేంజ్లో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నాడు. ఇలాంటి వారికి ఏం సంబంధం చెప్తారు సార్? ఏమంటే పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అలా కొడాల నాని గారు, రోజా గారు, విడుదల రజనీ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే నోటికి వచ్చింది ఏదో మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని చెప్పి అనుకుంటున్నారు కదా. వీళ్ళు మాట్లాడాలి. అలాగే పేరు నాని రేషన్ బియ్యానికి ఎక్కువ, దంపుడు బియ్యానికి తక్కువ. ఈ వ్యక్తి మాట్లాడుతుంటే టీవీల ముందు కూర్చొని జనాలందరూ నవ్వుకుంటూ ఉంటారండి. ఎందుకంటే రేయ్ నా కొడక నేను నది చేస్తా పొడి చేస్తా అంటాడు. కాసేపు పవన్ కళ్యాణ్ నేను స్నేహితులు అంటాడు, ఆడు నేను ఏదో మాట్లాడుకున్నాం అంటాడు. అటువంటి మాట్లాడుకున్నాము పవన్ కళ్యాణ్ గారు నేను స్నేహితులు అని చెప్పుకోవటానికి వీళ్ళకి సిగ్గుండాలండి. అసలు సిగ్గుండాలి వీళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడ్డారు, అలాగే 10 సంవత్సరాల్లో పార్టీని ఎలా నిలబెట్టుకున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మేము ఇచ్చేస్తామని ఈరోజు కూడా చెప్పుకుంటూ ఉంటున్నారంటే మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు. దయచేసి వీళ్ళకి ఒకటే చెప్తున్నాం, మేము అసెంబ్లీకి రండి, మాట్లాడండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అది ప్రజలు హర్షిస్తారు, చూసే అందరూ కూడా హర్షించి మీకు ఏదన్నా సానుభూతి పలకడానికి మాత్రం అవకాశం ఉందండి. కూటమి ప్రభుత్వానికి పేర్ని నాని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఏం వార్నింగ్ ఇస్తున్నాడంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తే జైళ్ళు కూడా సరిపోవు, కూటమి ప్రభుత్వాన్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టాం, రేపొద్దున అధికారం మాదొస్తుంది, అప్పుడు మేమేంటో చూపిస్తామంటూ పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? యువత పోరని చెప్పి ధర్నాలు చేయడం, యువత పట్ల మేము అండగా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు యువతులను మోసం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున పేర్ని నాని నినాదాల మీద నినాదాలు చేస్తూ ఉన్నాడు. అయ్యా పేర్ని నాని గారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్. నిన్నగాక మొన్న మీరు సైలెంట్ అయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో యాక్టివ్ అయ్యి ఆయన 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, ఎవడు నా వెంట్రుక పీకలేడని చెప్పి ఏవైతే మాటలు మాట్లాడిన తర్వాత మీరు కూడా యాక్టివ్ అయ్యి మాట్లాడుతున్నారు కదా, నా బొచ్చు పీకలేరు, కేసులు పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అయ్యా నిన్నగాక మొన్న మీరు రేషన్ బియ్యాన్ని పందుకొక్కుల్లాగా మెక్కేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారండి? అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించిన దాంట్లో మీ పాత్ర లేదా? అంటే మీ వరకు ఏదైనా సమస్య వస్తే సైలెంట్ అయిపోతారు, అంతే తప్ప మీ సమస్య కాస్త పక్కకెళ్ళేపాటికి మళ్ళీ నోరు లేచిపోతాయి. వాస్తవాలు ప్రజలకు తెలుసు కదా. ఈ రోజున నిజంగా వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి గతంలో యువకులను ఎంత దారుణంగా మోసం చేశారండి మీరు? ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో మీరు చెప్పారు కదా 5,000 రూపాయల ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చినటువంటి ఏముంది? సచివాలయాలు ఏర్పాటు చేసాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చామని చెప్పి అన్నారు కదా. ఇందులో నిజాయితీగా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఎంత మోసం చేశారు, ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారో ప్రజలు చూడలేదా? నిజంగా మీరు నిరుద్యోగులకు అండగా నిలబడాలనుకుంటే ఇన్ని రోజులు ఏమైపోయారు మరి ఇదే నిరుద్యోగులు మీకు ఎందుకు ఓట్లు వేసారు గతంలో? ఈ రోజులు అదే నిరుద్యోగులు ఈ రోజు మీకు ఎందుకు ఓట్లు వేయలేదు? రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వాళ్ళని గెలిపించుకుంటారు కదా. మీరు ఏదో ఒక బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడానికి తప్ప ప్రజలకి మంచి చేస్తాము, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి అనడంలో కొంచెం కూడా మీరు ప్రజలకి చేసిందంటే ఏమీ లేదు. 5,000 రూపాయల ఉద్యోగాలు, 10వ తరగతి చదివిన వాడికి 5,000 ఉద్యోగాలే, పోస్ట్ గ్రాడ్యుయేషను బీటెక్లు ఎంటెక్లు చేసిన వాడు కూడా 5,000 రూపాయల ఉద్యోగాలు ఇస్తానంటారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 5,000 ఉద్యోగాలు తప్ప ఇంకేం ఉండవు కదా. ఇంకేమంటే చేపల కొట్లు అంటావు, మటన్ కొట్లు అంటావు, చికెన్ షాపులు అంటావు, ఆ షాపులు ఓపెన్ చేస్తా, ఆ షాపులో పని చేసుకోండి అని చెప్పి అంటావు. ఏందయ్యా ఇది? ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయారంటే మీరు చేసిన పనులకి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఏదైతే స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్ మీద ఈరోజు కూడా పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే అనేక పరిశ్రమలతో టైఅప్లు పెట్టుకుంది. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇది ఏమన్నా పరిశ్రమ అంటగానే ఓం భీమ్ బుష్ అంటగానే వచ్చేస్తుందా?
దానికి సంబంధించి భూమిని ఎతకాలి, దానికి సంబంధించినటువంటి వనరులు, అక్కడ ఏ రకంగా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేదంటే ఏ రకంగా ఈ భూసేకరణ చేసేటప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, ప్రతిదీ పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసుకునే కదయ్యా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేది. గతంలో డిఎస్సి అని చెప్పి మోసాలు చేయడం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటే మోసం చేయడం, నిరుద్యోగ భృతులు ఇస్తామని చెప్పి మోసం చేయడం, మీరు ఇదే కదా గత 5 సంవత్సరాలు చేసింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం 8 నెలల్లోనే ఏ పనులు చేసిందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదో ఒక అంశానికి మీరు తెరలేపాలి. నిన్నగాక మొన్న ఏమన్నారు, రైతుల కోసం ధర్నా అన్నారు, అది అయిపోయింది. రైతులకు మంచి జరిగింది, అది అయిపోయింది. కరెంటు ఛార్జీల కోసం ధర్నా అన్నారు, కరెంటు ఛార్జీల విషయం అయిపోయింది, అది పక్కన పెట్టేశారు. వాలంటీర్ల కోసం ధర్నా అన్నారు, అది కూడా అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పి దాని గురించి ధర్నాలు అన్నారు, అది అయిపోయింది. ఇక ఫైనల్గా మిగిలింది ఏంటంటే యువతి పోరు. రేపొద్దున స్త్రీల పోరు అంటారేమో, ఎందుకంటే ఉచిత బస్సు వాళ్ళు ఉన్నాయి కదా, రేపొద్దున స్త్రీల పోరు అని చెప్పి అది మొదలెడతారు. ఎందుకంటే నిలకడలేని రాజ్యాంగాలన్నీ మీ అన్నీ, అసలు మీ రాజకీయాలన్నీ నిలకడ ఉండవు. ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాలో ఏం చేయాలో చెప్పి గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీరు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర దౌర్జన్య పరిపాలనకి స్వస్తి చెప్పి ఈరోజు కోట ప్రభుత్వాన్ని అధికారులు తెచ్చుకొని ఉంటే ఈ రోజు కూడా మీరు బురద జల్లి రాజకీయాలు ఆకపోతే ఎలాగండి? ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు చేసిన పనికి కేవలం ఈసారి మీకు 11 సీట్లు ఇచ్చారు సార్. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారండి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎందుకు సార్? పేర్ని నాని గారు, మీ వెనకున్నటువంటి తప్పుల్లో ఒకసారి సరి చేసుకుంటూ చూసుకున్న తప్ప తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిద్దరు. కానీ ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి, అవినీతి అంతే. దోచుకో దాచుకో పంచుకున్నట్టు ప్రతి శాఖలో అవినీతి చేశారు అంతే. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పథకాలు లేట్ అవ్వడానికి, ఈరోజు నిరుద్యోగుల వృత్తి రావడానికి ప్రధాన కారణం మీరు చేసినట్టు పనులు కదా. దోచుకున్నారు, అందినకాడికి దోచుకున్నారు. ప్రజా సమస్యల పట్ల మీరు పోరాడతాము, ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రతి దాంట్లో అవకతవకలు చేసి ప్రజాధనాన్ని లూటీ చేసి తిన్న మీరు ఈ రోజున మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు. ఏం మొహం పెట్టుకొని చేస్తారు సార్ మీరు ధర్నాలు? ఈరోజు నిరుద్యోగ భృతి రాకపోవడానికి ప్రధాన కారణం మీరు కదా. అయినా సరే ఈరోజు కూటమి ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ నెలాఖరిగా పై వచ్చే నెలాఖరిగా ఇదైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాని గురించి అనౌన్స్మెంట్ చేశారు. ఇవన్నీ చేసినా సరే, ఒక పక్కన ప్రభుత్వ పరిపాలన చేస్తున్నా సరే, దానికి మీరు కౌంటర్ అటాక్గా బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలు నమ్మరు సార్. ప్రజలకి ఎవరు మంచి చేసేవాళ్ళో, ఎవరు ముంచేవాళ్ళో, ఎవరు ప్రజలకు ఆదుకొని అన్నమాట నిలబెట్టుకుంటారో ప్రజలు బాగా తెలుసు. ఒక పక్కన మీరు గతంలో ఎన్ని రాష్ట్రాన్ని రావణ రాష్ట్రం చేశారు కదండి. ఒక పక్కన పథకం ఇవ్వడం, రెండో చేతులు లాక్కోవడం, అటు లాక్కోవడం, ఇటు చేసుకుంటూ చేసి నాశనం చేశారు కదా. ఎలా మిమ్మల్ని నమ్ముతారు? మళ్ళీ మీరు యువతను మోసం చేసింది మీరే, యువతకు కావాల్సినటువంటి ప్రతిదాన్ని సర్వనాశనం చేసింది మీరే. మళ్ళీ ఈరోజు మళ్ళీ యువత కోసం ధర్నా చేసేది కూడా మీరే. ఇది ఎలా ఉందంటే అమ్మ పెట్టదో అడుక్కు తిన్నది అన్నట్టు మీరు పెట్టేవాళ్ళని పెట్టనివ్వరు. వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళు చక్కగా ఏదో ఒక మాకు ఆశ కల్పిస్తారు, మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ప్రభుత్వం మీద ఆధారపడుతూ ఉండంటే యువతలో ఏదో ఒక అపోహ సృష్టించేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు రానియకూడదని చెప్పి యువతని వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేసి యువతల్లో లేనిపోని ఉద్రేకాలు వాళ్ళు నింపేసి ధర్నాలకి పట్టేలా చేస్తున్నారు. అయినా ఈ ధర్నాలో మీ నాయకులు, మీకు సంబంధించిన కార్యకర్తలు తప్ప ప్రజలు ఎక్కడైనా కనబడ్డారండి? యువకులు ఎక్కడైనా కనబడ్డారా? మీకు సంబంధించిన వాళ్ళే తప్ప ఎక్కడైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువకులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్న ఏమైనా కనపడ్డాయా? ఎందుకు సార్ పేర్ని నాని గారు నోరు ఉందగా తెచ్చి రెచ్చిపోతే రేపు పొద్దున ఏ రకంగా పరిస్థితులు ఉంటే ఒకసారి చూసుకోండి.